వెల్కమ్ బ్యాక్. మనం మానిటరింగ్ విత్ ప్రొమిథియస్ స్టార్ట్ చేసాం నిన్న. This is the Prometheus architecture. Prometheus is a time series database. దాంట్లో HTTP కాంపోనెంట్ ఉంటుంది. యూజర్స్ HTTP తో కనెక్ట్ అవుతారు and we can install Grafana also for better visualization, and we will have service discovery mechanism to identify the targets, and we will have the alert manager component also to manage the alerts. సో ఈరోజు నిన్న మనం ఏం చేసాం, కొన్ని ఇన్స్టెన్సెస్ లో నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేసి ప్రొమిథియస్ కాన్ఫిగరేషన్ లో కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసినప్పుడు పర్టికులర్ టైమ్స్ ఇంటర్వెల్స్ లో ప్రొమిథియస్ అక్కడ నుంచి మెట్రిక్స్ ని తీసుకుంటూ ఉంటుందండి. తీసుకుంటూ మెట్రిక్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం క్వైరీస్ రన్ చేయొచ్చు. దిస్ ఇస్ PromQL అంటారు దీన్ని, ప్రొమిథియస్ క్వైరీ లాంగ్వేజ్. అది ఒక సింపుల్ SQL లాగానే ఉంటుంది. దాన్ని మీరు సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా ఎప్పుడైనా అవసరం అయినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోవడమే. అండ్ సో నేను గ్రాఫానా ఇన్స్టాల్ చేసాం. గ్రాఫానాలో డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ఒక విజువలైజేషన్ కూడా యాడ్ చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఈరోజు నేను ఒక ప్రొమిథియస్ రన్ చేస్తున్నాను. అలానే ఒక 2 ఇన్స్టెన్సెస్. సో ఆటోమేటిక్ స్క్రేపింగ్ అనేది చూద్దాం ఈరోజు. డైనమిక్ ఎన్విరాన్మెంట్స్ లో మనకు EC2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ప్రతిసారి వెళ్ళి ప్రొమిథియస్ కాన్ఫిగరేషన్ లో మాన్యువల్ గా టార్గెట్స్ ని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం యాన్సిబుల్ డైనమిక్ ఇన్వెంటరీలో చేసినట్లే మనం ఏం చేస్తామంటే ట్యాగ్స్ ని యూజ్ చేసుకొని డైనమిక్ గా మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ప్రొమిథియస్ ఇన్స్టాల్ చేద్దాం. CD ఫామ్ క్యారెక్టర్ లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు వర్షన్స్ బట్టి దీస్ ఆర్ ద కమాండ్స్. మీరు ఫ్యూచర్ లో ప్లాన్ చేసేటప్పుడు వర్షన్స్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు వర్షన్స్ మార్చుకోండి. on top, renaming, and then Prometheus dot service system serial service create just now Prometheus family. Start enable 9090 na. సో ఇక్కడ చూడండి, మనకు టైటిల్ కూడా ప్రొమిథియస్ టైమ్ సిరీస్ కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్ సర్వర్. సో మెయిన్ గా టైమ్ సిరీస్ డేటాబేస్ పైననే ప్రొమిథియస్ అంతా పనిచేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ స్క్రేపింగ్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన డైనమిక్ స్క్రేపింగ్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకు. మన టార్గెట్స్, అవర్ టార్గెట్స్ షుడ్ హ్యావ్ నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్. కదా, ఏజెంట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింటేనే కదా కనెక్ట్ అవ్వగలుగుతుంది. సో వీటిని ఆటోమేటిక్ గా ఎలా ఇన్స్టాల్ చేస్తారు? మనం యాన్సిబుల్
రాసాం కదా, యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కానీ, టెరాఫామ్ లో ఏఎంఐ క్రియేట్ చేయడం కానీ. సో ఆ టైంలోనే మీరు నోడ్ ఎక్స్పోర్టర్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేయచ్చు. అంటే మీరు రన్ చేసేటప్పుడు ప్రతి సర్వర్ ఆటోమేటిక్ గా నోడ్ ఎక్స్పోర్టర్ కాంపోనెంట్ అందులో ఉంటుంది. అదేం పెద్ద మ్యాటర్ కదా యాన్సిబుల్ లో. జస్ట్ డౌన్లోడ్ చేయడం, అన్టాచ్ చేయడం, సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ క్రియేట్ చేయడం. సెకండ్, Prometheus server should have permission to describe EC2 instances. ప్రొమిథియస్ సర్వర్ ఒక EC2 ఇన్స్టెన్స్ లో ఉంది. ఆ EC2 ఇన్స్టెన్స్ వెళ్ళి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఇచ్చిన రీజియన్ లో, మనం ఇచ్చిన అవైలబిలిటీ జోన్ లో ఏమేం సర్వర్స్ ఉన్నాయి EC2 అనేది డిస్క్రైబ్ చేయాలి. సో దానికి మనం ఆ పర్మిషన్ అనేది ఇవ్వాలి. రైట్, అంతే. ఇంకా ఈ రెండు కండిషన్స్ ఉంటే మనం ఆటోమేటిక్ గా స్క్రాప్ చేయొచ్చు. అండ్ బేస్డ్ ఆన్ ట్యాగ్స్ కదా, we should filter the instances based on, we can filter the instances based on tags, regions, age, etc. ఓకే, సో ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ఇక్కడ మానిటరింగ్ అనేది ట్రూ అని పెడదాం మన ఇన్స్టెన్సెస్ కి. సో ఫస్ట్ నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేద్దాం. ప్రెసెంట్ అయితే మాన్యువల్ గా చేస్తున్నాం కదా. మామూలుగా అయితే యూ నో హౌ టు డూ దట్. ఇది నేను -1 అని ఇస్తాను, ఇది -2 అని ఇస్తున్నాను. ఓకే, సో దీంట్లో అండ్ దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం. This is not normal. సో దీంట్లో నోడ్ ఎక్స్పోర్టర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేద్దాం. Prometheus డౌన్లోడ్ లోకి వెళ్తే మనకు నోడ్ ఎక్స్పోర్టర్ ఉంటుంది. దీంట్లో su-cv opt wget, అలానే ఇక్కడ కూడా sudo su-cv opt wget tar-xf node exporter, ఇక్కడ కూడా tar-xf node exporter. ఓకే, అండ్ రీనేమ్ చేద్దాం నోడ్ ఎక్స్పోర్టర్. ఇక్కడ కూడా రీనేమ్ చేద్దాం నోడ్ ఎక్స్పోర్టర్. ఇంకా సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ క్రియేట్ చేద్దాం. ఈటీసీ సిస్టమ్ టి సిస్టమ్ node exporter dot service. Okay, and
This is it. To systemctl restart node exporter. The systemctl restart node exporter. Netstat -lntp 9100 netstat -lntp 9100. ఓకే, ఇప్పుడు మన ప్రొమిథియస్ కి ఆ పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ ఉండాలి అంటే నేను ఐఆమ్ రోల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ పాలసీస్, ఫస్ట్ పాలసీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ పాలసీ EC2 ఇక్కడే ఉంటుంది చూడండి లిస్ట్ లో. డిస్క్రైబ్ EC describe access or describe instances. Grant permission to describe one or more instances. అదొక పర్మిషన్ చాలు. సో ఇక్కడ మనం పాలసీ క్రియేట్ చేయొచ్చు. డిస్క్రైబ్ EC2. ఈ పాలసీ నేను క్రియేట్ చేశాను. ఒక రోల్ క్రియేట్ చేయొచ్చు. రోల్ EC2 కోసం క్రియేట్ చేస్తున్నాను. అండ్ దెన్ EC2 కోసం రోల్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి దానికి పర్మిషన్ డిస్క్రైబ్ EC2. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని రిసోర్సెస్ లో EC2 డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ అండ్ దెన్ రోల్ నేమ్ EC2 describe for Prometheus. EC2 ఇన్స్టెన్సెస్ కోసం ఒక రోల్ క్రియేట్ చేశాను. ఆ రోల్ కి ఉండే పర్మిషన్ డిస్క్రైబ్ EC2 ఇన్స్టెన్సెస్ మాత్రమే. ఇప్పుడు మనం మన ప్రొమీథియస్ సర్వర్ కి ఆ రోల్ ని అటాచ్ చేయాలి. యాక్షన్స్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, సెక్యూరిటీ, మోడిఫై ఐఆమ్ రోల్. ఇక్కడ EC2 పైన ఉండే రోల్స్ అన్ని లిస్ట్ అవుతాయి. మనం ఏది క్రియేట్ చేసింటే అది. EC2 డిస్క్రైబ్ ఫర్ ప్రొమిథియస్. ఓకే, ఇప్పుడు ఇక ఈ రోల్ ప్రొమిథియస్ సర్వర్ కి యాక్సెస్ ఉంది మిగతా EC2 ఇన్స్టెన్సెస్ ని డిస్క్రైబ్ చేయడానికి. అండ్ నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇక ఫైనల్ గా ట్యాగ్స్ సెట్ చేయాలి. ట్యాగ్స్ సెట్ చేయాలంటే మనం ఏదైనా ఒక ట్యాగ్, ఇక్కడ ట్యాగ్స్ లో మానిటరింగ్ ఈజ్ ట్రూ అని ఇస్తాం. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఏది ఇస్తే అక్కడ అదే ఇవ్వాలి. కాన్ఫిగరేషన్ మానిటరింగ్ ట్రూ. అలానే నోట్ 2 ట్యాగ్స్, మేనేజ్ ట్యాగ్స్, యాడ్ న్యూ ట్యాగ్, మానిటరింగ్ ట్రూ. ఓకే, సో ఇక మనం ప్రొమిథియస్ కాన్ఫిగరేషన్ లో చేంజెస్ చేయాలి. cd prometheus cat prometheus.aml.
సో దీంట్లో చేంజెస్ చేస్తాను నేను. అది మనం ఇక్కడ ఇద్దాం. Prometheus dot YAML. ఓకే. సో ఇది లోకల్ హోస్ట్ ని స్క్రేప్ చేసే కాన్ఫిగరేషన్. మనం ఇప్పుడు EC2 ఇన్స్టెన్సెస్ ని స్క్రేప్ చేసే కాన్ఫిగరేషన్ కావాలి కాబట్టి Prometheus EC2 సర్వీస్ డిస్కవరీ యూజింగ్ ట్యాగ్స్ నిన్న చూసాం కదా ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తే చూడండి, EC2 SD కాన్ఫిగ్స్ మనం ప్రొమీథియస్ తీసుకున్నా కూడా డాక్యుమెంటేషన్ ఇక్కడ EC2 SD కాన్ఫిగ్. SD అంటే సర్వీస్ డిస్కవరీ. EC2 ఇన్స్టెన్సెస్ ని డిస్కవర్ చేసే కాన్ఫిగరేషన్. EC2 SD configuration allow retrieving scrape targets from EC2 instances. ఓకే, మనం రీలేబుల్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, the IAM credentials used must have EC2 describe instances permission to discover scrape targets. ఓకే, అండ్ ఇవి ఇక్కడ ఉండే ఆప్షన్స్. మనం ఈ లేబుల్స్ అన్ని మనకు అవైలబుల్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసుకొని మనం అలా చేద్దాం. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. జాబ్ నేమ్ EC2. ఇది రీలేబుల్ కాన్ఫిగ్స్ వచ్చేసి EC2 కింద ఉండాలి. సో మనది US ఈస్ట్ 1. మన టార్గెట్స్ పోర్ట్ నెంబర్ ఎంత? 9100. దిస్ ఇస్ 9100. అండ్ ఫిల్టర్స్ ట్యాగ్ వచ్చేసి మనం ఇచ్చినది మానిటరింగ్, వాల్యూ వచ్చేసి ట్రూ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ స్క్రైబ్ చేస్తుంది. ఇక మనకు కావాల్సినట్లు లేబుల్స్ ని తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సోర్స్ లేబుల్స్ లో మెటా ఇన్స్టెన్స్ ఐడి ఇది ఆల్రెడీ మనకు ఇస్తున్నారు ప్రొమీథియస్ వాళ్ళు. __ మెటా EC2 ఇన్స్టెన్స్ ఐడి. సో ఈ లేబుల్ ని మనం తీసుకొని రీలేబుల్ చేస్తున్నాం ఇన్స్టెన్స్ ఐడి కింద. సో అలానే మనకు కావాల్సినట్లు మనం ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. నేమ్ ఏదైనా ఉందా? ఇక్కడ మెటా EC2 ట్యాగ్ _ నేమ్. సో మెటా EC2 _ ట్యాగ్ _ నేమ్. మన టార్గెట్ లేబుల్ నేమ్. మనకు కావాలంటే ఇంకా ప్రైవేట్ IP, పబ్లిక్ IP, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. AMI అవైలబిలిటీ జోన్, ప్రైవేట్ IP. ఇక్కడ ప్రైవేట్ IP కావాలంటే పబ్లిక్ IP అలా కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఉంటే. ఈ ఇన్ఫర్మేషన్ చాలు. సో ఇది తీసుకొని మనం నౌ వీ కెన్ చేంజ్ ద కాన్ఫిగరేషన్ అండ్ రీస్టార్ట్ IAM Prometheus. System CTL restart Prometheus.
ఓకే, సార్ మెసేజెస్ చూద్దాం. నో ఎర్రర్స్. ఓకే, స్టార్టెడ్. సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళి మన క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే మన టార్గెట్స్ వచ్చేసాయి. సో ఇక మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ వచ్చినా కూడా మీరు నోడ్ ఎక్స్పోర్టర్ ఆ AMI లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి ట్యాగ్ అనేది సెట్ చేస్తే ప్రొమిథియస్ ఆటోమేటిక్ గా దాన్ని స్క్రాప్ చేస్తుంది. ఓకే, so this is how you can scrape the configurations. నెక్స్ట్, సో IMI ఆల్రెడీ ఉంది చూడండి మనకు Ansible లో. Ansible roles ఇక్కడ తీసుకుంటే మీరు ఒకవేళ ఏది తీసుకున్నా కూడా ఇక్కడ మనం యాడ్ చేయడం అంతే. ఆ కామన్ లో పెట్టేసుకోవడం, కామన్ లో పెట్టేసుకొని ఇక్కడ కాల్ చేసుకోవడం. సో ఇక్కడ ఒక 2-3 టాస్క్లు రాసుకుంటారు, then it is done. సో నెక్స్ట్ అలర్ట్స్ చూద్దాం. సో మనం ప్రొమిథియస్ మెట్రిక్స్ కలెక్ట్ చేస్తున్నాము, బట్ మనకు కావాల్సిన ఏంటి, జస్ట్ మెట్రిక్స్ ని కలెక్ట్ చేయడం కాదు, ఆ మెట్రిక్స్ ని ప్రాసెస్ చేసి ఏదైనా సమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలర్ట్ చేయడం అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొమిథియస్ ఇస్ కాల్డ్ యాజ్ మనకు టైమ్ సిరీస్ కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్ సర్వర్. సో అలర్ట్స్ రైజ్ చేయాలి అంటే వాటిని మనం ప్రాసెస్ చేయాలి. సో మనకి ఇక్కడ కండిషన్స్ కొన్ని రాసుకోవాలి కదా మనం, లైక్ ఎలాంటి సిచ్యువేషన్ లో అలర్ట్స్ రావాలి అనేది. సో ఇప్పుడు మనకు అప్పులో అలర్ట్ అనేది ఎప్పుడు రావాలి, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1. ప్రెసెంట్ ఏం లేదు అంటే అన్ని 1 లోనే ఉన్నాయి. నేను ఒకదాన్ని ఆపేసాను అనుకోండి, నోడ్ 1 ని ఆఫ్ చేస్తున్నాను. సో అజ్యూమ్ దిస్ ఇస్ సమ్ హౌ స్టాప్డ్, సర్వర్ స్టాప్ అయిపోయింది, ఎందుకో తెలియదు. సో ఇప్పుడు కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రొమిథియస్ ఒక కొద్దిసేపు తర్వాత దీన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు 0 వచ్చింది కదా. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేసి మనం అలర్ట్స్ రైజ్ చేయాలి. సో అలర్ట్స్ ఏమైనా రైజ్ చేయాలి, ఒక ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది, చెక్ ఇట్ అన్నట్టు కొన్ని ఈమెయిల్స్. సో అలాంటి అలర్ట్స్ కొన్ని రైజ్ చేయాలి. సో అలాంటి అలర్ట్స్ రైజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ అలర్టింగ్ రూల్స్ అనేవి ఉన్నాయి ప్రొమిథియస్ లోనే. రూల్స్, రూల్ ఫైల్స్. సో ఇక్కడ కొన్ని రూల్స్ మనం చేసి, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే చేశానో అప్లైస్తాను మన క్వైరీని రన్ చేసి మనకు డేటా వచ్చిన ప్రతిసారి అది చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే అలర్ట్ లాగా రైజ్ చేస్తుంది. సో మనం ప్రొమిథియస్ అలర్ట్స్, అలర్టింగ్ రూల్స్, ఫస్ట్ రూల్స్. సో ఇలా రూల్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రూల్స్ ఫైల్స్ ని YAML ఫైల్స్ లాగా రాసి లోడ్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, యూజువల్లీ అలర్ట్ రూల్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి దీంట్లో ఉండే అన్ని YAML ఫైల్స్ ని లోడ్ చేయమని చెప్తాం. యూజువల్లీ I write star.yaml.
సో ఈ అలర్ట్ రూల్స్ అనే డైరెక్టరీలో ఉండే అన్ని YAML ఫైల్స్ ని మనం లోడ్ చేస్తాం Prometheus కి. సో ఇక్కడ నేను mkdir అలర్ట్ రూల్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. ఈ అలర్ట్ రూల్స్ లోపల మనం కొన్ని రూల్స్ రాయాలి YAML ఫార్మాట్ లో. సో ఇది నేను తీసుకుంటున్నా ఎగ్జాంపుల్ గా. అలర్ట్ రూల్స్ ఇన్స్టెన్స్ డౌన్ డాట్ YAML. సో దీనికి ఒక నేమ్ ఇవ్వచ్చు మనం ఈ అలర్ట్ కి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్. ఓకే, రూల్స్ వచ్చేసి ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్. నేమ్ వచ్చేసి అది. ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇఫ్ అప్ లెస్ దాన్ 1 minute కంటే మన సర్వర్ డౌన్ లో ఉంది అనుకోండి. ఓకే, అప్ లెస్ దాన్ 1 minute కంటే. మేబీ కొన్నిసార్లు ఒక 10-15 seconds అలా డౌన్ అయిపోయి మళ్ళీ అప్ అయిపోవచ్చు కొన్ని రీజన్స్ వల్ల. మనం దాన్ని ఏం చేయలేం కాబట్టి ఒక 1 minute సేపు కంటిన్యూస్ గా మన సర్వర్ డౌన్ లో ఉంది అంటే ఇమీడియట్ గా మనం అలర్ట్ రైజ్ చేయమని చెప్తున్నాం. సో ఈ అలర్ట్ ని ఒక 5 minutes వరకు నాన్ స్టాప్ గా అలర్ట్ చేయమని చెప్తున్నాం. ఆ 5 minutes లోపల మనం హ్యాండిల్ చేయాలి. అండ్ లెవెల్ సివియారిటీ. ఈ సివియారిటీ అనేది ఏంటనేది చూద్దాం. Prometheus అలర్ట్ రూల్స్ సివియారిటీ. సివియారిటీలో పేజ్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇక్కడ 2 అలర్ట్స్ ఉన్నాయి, వార్నింగ్స్ అండ్ వార్నింగ్, క్రిటికల్. సో ఈ సివియారిటీ లెవెల్ ఏమవుతుంది? వార్నింగ్ అవుతుందా, క్రిటికల్ అవుతుంది డౌన్ అయితే? సో అది క్రిటికలే కదా. సో వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ యాజ్ క్రిటికల్. అది మన ఇష్టం జనరల్ గా, బట్ దిస్ ఇస్ పర్టికులర్లీ క్రిటికల్. సో summary instance is down. ఓకే, సో ఇది ఒక రూల్. ఏదైనా సర్వర్ ఒక 1 minute సేపు లెస్ దాన్ 1 ఉంటే దాన్ని ఒక 5 minutes నాన్ స్టాప్ గా ఫైర్ చేయమని చెప్తున్నాం. మన ఇష్టం, ఎంత కావాలంటే ఎంత. కావాలంటే 15 minutes చేస్తున్నాను నేను, క్రిటికల్ కాబట్టి. vim instance down dot YAML. అలానే మన Prometheus కాన్ఫిగరేషన్ కూడా చేంజెస్ చేశాం కదా. సో దీన్ని కూడా నేను అక్కడ చేంజెస్ చేసి రీస్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు అలర్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్ Prometheus. అలర్ట్స్ లోకి వెళ్దాం. ఫైండ్ అవుట్ చేసింది ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్, క్రిటికల్ సివియారిటీ, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఇది అలర్ట్ అయితే వచ్చింది. ఈ అలర్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానికి we should have something called as alert manager. సో Prometheus లోనే మనకు
అలర్ట్ మేనేజర్ అనేది ఒకటి. సో ఈ కాంపోనెంట్. సో ఇదే కదా మనకి ఇక్కడ అలర్ట్ మేనేజర్. సో వచ్చిన అలర్ట్స్ ని మేనేజ్ చేస్తుంది. అలర్ట్ పంపించాం, అలర్ట్ రైజ్ చేసాం, బట్ ఆ అలర్ట్ రైజ్ చేశాక దాన్ని ఏం చేయాలి అనేది ఈ అలర్ట్ మేనేజర్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ కాంపోనెంట్ ని కూడా మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. ఈ సింపుల్ కాంపోనెంట్స్ ప్రొమేథియస్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, సారీ, ఒక 1 స్టెప్ బ్యాక్. ఆప్ట్ లో wget అలర్ట్ మేనేజర్. ప్రొమేథియస్ ఒక కాంపోనెంట్, అలర్ట్ మేనేజర్ ఒక కాంపోనెంట్. ఓకే, సో దిస్ ఇస్ అలర్ట్ మేనేజర్. సో ప్రొమేథియస్ ని కాన్ఫిగర్ చేసినట్లే ఈ అలర్ట్ మేనేజర్ ని కూడా మనం సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ అనేది క్రియేట్ చేస్తాం. VIM VTC system T system alert manager dot service. ఇక్కడ రాస్తాను alert manager dot service. Alert manager dot alert manager alert manager alert manager alert manager dot ml. Okay, start YML ఉంది. Yeah. So now we need to start it. Start alert manager. netstat -lnpp. alert manager రెండు ports open చేసింది, 9093 and 9094. We will use 9093 for communication. ఇప్పుడు మన ప్రొమీథియస్ లాగానే 9090 ఉంది కదా, ఇక్కడ we can have 9093. ఓకే, సో ఇది అలర్ట్ మేనేజర్. ఇప్పుడు ప్రొమీథియస్ ఏం చేయాలి? ఈ రైజ్ అయిన అలర్ట్ ని అలర్ట్ మేనేజర్ పంపించాలి అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంది మనకి. ప్రొమీథియస్ డాట్ AML లో అలర్ట్ మేనేజర్ కాన్ఫిగరేషన్, అలర్టింగ్, అలర్ట్ మేనేజర్స్ అండ్ స్టాటిక్ కాన్ఫిగ్స్. ఇక్కడ మన కాంపోనెంట్ లోకల్ హోస్ట్ 9093. మేబీ పోర్ట్స్ ఇద్దాం. ప్రొమీథియస్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అలర్ట్ మేనేజర్ ఎక్కడ ఉంది, అది ఎక్కడికి పంపించాలి అలర్ట్స్ అనేది. సో ఇప్పుడు ప్రొమీథియస్ డాట్ AML
system ctl restart Prometheus. ఓకే. సో ఇప్పుడు లెట్స్ చెక్ చేద్దాం. పెండింగ్ లో కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ఫైర్ చేసి అలర్ట్ మేనేజర్ పంపిస్తుంది. స్టేటస్ మారాలి చూద్దాం. కాన్ఫిగరేషన్ మేనేజర్స్. ఓకే. ఇప్పుడు స్టేటస్ ఫైరింగ్ వచ్చింది. అంటే ఫైరింగ్ వచ్చింది అంటే అలర్ట్ మేనేజర్ కి ఫైర్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన అలర్ట్. ఇప్పుడు ఈ వచ్చిన అలర్ట్ ని అలర్ట్ మేనేజర్ ఏదో ఒకటి చేయాలి కదా. ఈమెయిల్స్ పంపించడమో, స్లాక్ పంపించడమో, ఎస్ఎంఎస్లు పంపించడమో, ఏదో ఒక రకంగా మనకు ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇన్ఫార్మ్ చేయాలి అంటే మనం అలర్ట్ మేనేజర్ కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ అలర్ట్ మేనేజర్ కాన్ఫిగరేషన్ తీసుకుందాం. cat alert manager dot aml. సో ఇది ఉంది ప్రెసెంట్ అలర్ట్ మేనేజర్ యొక్క కాన్ఫిగరేషన్. సో ఈ అలర్ట్ మేనేజర్ లో మనము డిఫరెంట్ ఉన్నాయన్నమాట కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూడండి, రిసీవర్స్ అలర్ట్ వచ్చినప్పుడు దానిని ఎవరు రిసీవ్ చేసుకోవాలి. డిస్కార్డ్ జస్ట్ లైక్ స్లాక్, ఈమెయిల్ పంపించడం, టీమ్స్ లో ఒక మెసేజ్ పంపించడం, అండ్ సంథింగ్ పేజర్ డ్యూటీ, స్లాక్, ఎస్ఎంఎస్, ఎస్ఎన్ఎస్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ AWS లో, టెలిగ్రామ్ లో పంపించవచ్చు, వెబ్ హుక్ ద్వారా వేరే సిస్టమ్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు, వీచాట్ అండ్ వెబ్ఎక్స్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో మోర్ ప్రొఫెషనల్ ఈజ్ ఈమెయిల్ పంపించడం. సో మనం ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేద్దాం. అంటే ఒక అలర్ట్ రైజ్ అయినప్పుడు, ఒక అలర్ట్ వచ్చినప్పుడు సిస్టమ్ లో అదేం చేయాలి, మన టీమ్ లో ఉండే వాళ్ళందరికీ ఈమెయిల్స్ పంపించాలి. జనరల్ గా మన ప్రతి కంపెనీకి ఒక ఈమెయిల్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో మనం కూడా చూస్తుంటాం, నో రిప్లై అనేది వస్తుంటది కదా. సో అలానే ఇక్కడ కూడా మనం ఈమెయిల్ కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. ఇక్కడ SES అనేది ఉంటుంది, సింపుల్ ఈమెయిల్ సర్వీస్, అమెజాన్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈమెయిల్స్ ని పంపించవచ్చు. బట్ మన జీమెయిల్ ని ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. సెండింగ్ లిమిట్స్ 50,000 ఈమెయిల్స్ పర్ 24 అవర్స్. 24 అవర్స్ లో 50,000 ఈమెయిల్స్ పంపించవచ్చు నా అకౌంట్ లో. మీ అకౌంట్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పర్ సెకండ్ కి 14 ఈమెయిల్స్. సో ఇక్కడ ఐడెంటిటీస్ కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మీకు ఏదైనా ఒక జీమెయిల్ ఉంటే, ఐ మీన్ ఎనీ ఈమెయిల్ యూ హ్యావ్, క్రియేట్ ఐడెంటిటీ, ఈమెయిల్ అడ్రస్. నేను ఒక ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటున్నాను, joindevops@gmail.com అని. joindevops
@gmail.com. ఈ ఈమెయిల్ ఐడి నేను యూజ్ చేయబోతున్నా. సో దాన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాను. అండ్ క్లియర్. కంపెనీస్ అయితే డొమైన్ వెరిఫికేషన్ చేస్తాయి. ఇప్పుడు మేము జాయిన్ డెవాప్స్ అనే డొమైన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ డొమైన్ ని కాన్ఫిగర్ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు @tcs.com కానీ @cognizant.com @hdfcbank.com ఆ ఈమెయిల్స్ అన్ని మనకు అమెజాన్ లోంచి వెళ్తాయి. ఓకే. సో ఇప్పుడు జాయిన్ డెవాప్స్ @gmail.com అమెజాన్ లో కాస్ట్ అనేది తక్కువ ఉంది పర్ ఈమెయిల్ కాస్ట్. సో మీకు వచ్చే ఈమెయిల్స్ కూడా జాయిన్ డెవాప్స్.com నుంచి ఇక్కడ అమెజాన్ నుంచే వస్తాయి. మీకు మెయిల్ కాన్ఫిగరేషన్ ఉండాలి మీ డొమైన్ కి. ఓకే. సో అది లేనప్పుడు ఇట్లా జీమెయిల్ తో సింపుల్ గా అండ్ వీళ్ళొక వెరిఫికేషన్ పంపించింటారు మనకి. సో దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు వెరిఫై అయిపోయి ఉంటుంది మన జీమెయిల్. ఓకే. వెరిఫై అయిపోయిన తర్వాత SMTP సెట్టింగ్స్. ఇది మన ఈమెయిల్ సర్వర్ ఎండ్ పాయింట్. పోర్ట్ నెంబర్ వచ్చేసి 587 జనరల్ గా ఈమెయిల్స్ కి. ఇక్కడ 25/587/2587. సో మనం బయటికి పంపించేప్పుడు మెయిల్స్ 587 యూస్ చేసుకుంటాం. అండ్ దెన్ క్రియేట్ SMTP credentials. నేను యూజర్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు మీరు యూజర్ నేమ్. నేను జస్ట్ మళ్ళీ అదే ఇస్తున్నాను అంతే. సో ఇది SMTP యూజర్ నేమ్, ఇది SMTP పాస్వర్డ్, ఇది హోస్ట్. సో ఇక్కడ నుంచి అమెజాన్ ఈమెయిల్ దగ్గర నుంచి మనకు ఈమెయిల్స్ వెళ్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయాలి అంటే we need to use these credentials. ఈమెయిల్ కాన్ఫిగ్ లోపల మనకు ఫ్రమ్ ఐడి, స్మార్ట్ హోస్ట్, మన SMTP హోస్ట్, ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అండ్ మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ అక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. అలర్ట్ మేనేజర్, ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఎగ్జాంపుల్ అని. సో ఇవి ఈమెయిల్ కాన్ఫిగ్స్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు ఈమెయిల్ కాన్ఫిగ్ అని. అండ్ ఇక్కడ స్మార్ట్ హోస్ట్, పోర్ట్ నెంబర్ 587 జనరల్ గా, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, సబ్జెక్ట్ ఏంటి. సో ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తే మనకు అవుతుంది. ఓకే. సో గ్రూప్ బై అలర్ట్ నేమ్ అంటే ఒక్కొక్క అలర్ట్ కి ఒక్కొక్క ఈమెయిల్ అనమాట, ఒక్కొక్క టైప్ ఆఫ్ అలర్ట్ కి 30 seconds 5 minutes రిపీటెడ్ ఎవ్రీ 1 hour కి రిపీట్ చేస్తుంది. రిసీవర్, మల్టిపుల్ రిసీవర్స్ ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒక అలర్ట్ మీ సిస్టమ్ లో రైజ్ అయింది అంటే మీరు అట్ ఏ టైం దాన్ని డిస్కార్డ్ కి, స్లాక్ కి, SMS కి, ఈమెయిల్ కి అన్ని రకాలుగా మనం పంపించవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీరు దేనికి పంపిస్తున్నారు, వెబ్ హుక్ జస్ట్ ఒక్కటే నేను దీనికి SES అని పెడుతున్నా. ఈ వెబ్ హుక్ తీసేస్తున్నా, మనకేం వెబ్ హుక్స్ లేవు. వెబ్ హుక్ కాకుండా ఈమెయిల్ కాన్ఫిగ్స్. మన స్మార్ట్ పోస్ట్ ఇది
587 మన యూజర్ నేమ్, యువర్ యూజర్ నేమ్ గిట్హబ్ లో పోస్ట్ చేయట్లేదు. యువర్ పాస్వర్డ్, యువర్ ఫ్రమ్ అడ్రస్, యువర్ టు అడ్రస్, అండ్ Prometheus మెయిల్ అలర్ట్. దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి మన అలర్ట్ మేనేజర్ లో పుష్ చేస్తాను. ఇక్కడ నా యూజర్ నేమ్ మెన్షన్ చేస్తాను. And this is the password. నేను ఐడెంటిటీ క్రియేట్ చేశాను కదా జాయిన్ డెవాప్స్. సో దాని నుంచి వెళ్ళేలాగా టు అడ్రస్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను టు అడ్రస్ info@joindevops.com ఇస్తాను. ఓకే, సిస్టమ్ CTL రీస్టార్ట్ అలర్ట్ మేనేజర్. ప్రెసెంట్ ఇందాక అయిపోయింది టైమింగ్. సో ఇప్పుడు మళ్ళీ ఫైర్ చేస్తుంది. ఫైర్ చేసినప్పుడు ఇక్కడికి మళ్ళీ రావాలి. వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది చూడండి. అక్కడ వచ్చిన అలర్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడికి పంపించింది. అండ్ ఇక్కడ మనం SES కాన్ఫిగర్ చేసాం, సింపుల్ ఈమెయిల్ సర్వీస్. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిల్ రావాలి Prometheus నుంచి. 88 జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఓకే, 1 అలర్ట్ ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్. అలర్ట్ నేమ్ ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ డౌన్ అయింది. ఇన్స్టెన్స్ ఐడి ఇది. EC2 జాబ్, నోడ్ 1, ప్రైవేట్ IP, సివిఆరిటీ, మొత్తం ఎవ్రీథింగ్ మనకు వచ్చేసింది. కావాలంటే మనకి ఇక్కడ ఓకే దీనిపైన వచ్చింది, ఇది ఫైన్. బట్ అలర్ట్ అయితే వచ్చింది. అలర్ట్ వచ్చినప్పుడు ఇంకా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. మన కంపెనీస్ లో అయితే ఇంకొంచెం బ్యూటిఫై చేస్తారు దీన్ని. ఓకే, సో మనం ప్రొమీథియస్, మీరు చెప్పొచ్చు ప్రొమీథియస్ అండ్ అలర్టింగ్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసాము, అలర్టింగ్ రోల్స్ చేసాము. ఇంకా కొన్ని డిస్కస్ చేద్దాము మనం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ లైక్ CPU యూటిలైజేషన్, RAM చెకింగ్, నెట్వర్క్ చెకింగ్, ఇవన్నీ ఇట్లా చేసి మనం గ్రాఫానాలో కూడా విజువలైజేషన్ స్టార్ట్ చేద్దాం. అలర్టింగ్ అనేది ఇలా సెట్ చేసినట్లు. ఓకే, so now you just have 5 minutes break and then we will continue with సో ఇప్పటికైతే మనం ఒకే ఒక్క మెట్రిక్ పైన, అప్ అనే మెట్రిక్ పైన మనం స్టాటిక్ గా మనం స్క్రేప్ చేసాము. నోడ్ ఎక్స్పోర్టర్ ఇన్స్టాల్ చేసి స్టాటిక్ గా కాన్ఫిగర్ చేసాము. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్, ఆన్ ప్రిమైస్ లో అయితే IP అడ్రస్లు కానీ అవన్నీ ఎప్పుడూ మారవు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అయితే స్టాటిక్ పనికిరాదు, డైనమిక్ పనికి వస్తుంది. సో డైనమిక్ సెటప్ చేసాము. అలర్ట్ రోల్స్ రాసుకున్నాము, అలర్ట్ మేనేజర్ రాసుకున్నాము, అలర్ట్ రిసీవర్స్ రాసుకున్నాము, అన్ని ప్రాపర్ గా సెట్ చేసాము. ఇక మనం గ్రాఫానాలోకి వెళ్ళి విజువలైజేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా 5 minutes బ్రేక్ తీసుకుందాం.
సో ఇప్పుడు మనం సిపి యూటిలైజేషన్ గురించి చూద్దాం. మెట్రిక్స్ లోకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉంది. ఒకటి కౌంటర్ అండ్ గేజ్ అంటాం. ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది అండ్ స్పీడ్. సపోజ్ 1000 కిలోమీటర్స్ తిరిగింది, స్పీడ్ 60 km/s. ఓకే, దీంట్లో కిలోమీటర్స్ అనేది ఎప్పుడైనా తగ్గుతుందా, నెగిటివ్ అవుతుందా, ఆర్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుందా? కార్కి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది ఎప్పటికీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, రైట్? అది ఎప్పటికీ తగ్గదు, నెగిటివ్ లోకి వెళ్ళదు. ఉంటే అలానే ఉంటుంది, లేకపోతే పెరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కౌంటర్ మెట్రిక్ అనమాట. అండ్ స్పీడ్ ఇదేంటి? గేజ్ మెట్రిక్. అంటే దీనికి ఏం కౌంటర్ కాదు, ఇది దాని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది వాల్యూ, బట్ ఇది మాత్రం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. సో మన సిపియు సెకండ్స్ కూడా అలానే అనమాట. యాక్చువల్లీ సిపియు యూటిలైజేషన్ అనేది ఒక మెట్రిక్, అది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. సిపియు యూటిలైజేషన్ అర్థం చేసుకోవాలి అంటే ఆ మెట్రిక్స్ అనేది సిపియు యూటిలైజేషన్ ఎప్పుడు సెకండ్స్ లో ఉంటుంది అనమాట. సిపియు యూటిలైజేషన్ ప్రొమీథియస్ క్వైరీ ఇప్పుడు తీసుకున్నామంటే సిపియు సెకండ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రేట్ ఆఫ్ యూసేజ్. సిపియు యూటిలైజేషన్ ఎలా చెక్ చేస్తామంటే రేట్ ఆఫ్ యూసేజ్ లాగా. మీరు ఒక బ్రాడ్బ్యాండ్ తీసుకున్నారు, 0th డే 0 ఉంటుంది మీ యూసేజ్, 0 GB. ఫస్ట్ డే 2 GB యూజ్ చేశారు. సెకండ్ డే, ఇది కూడా కౌంటర్, మీ బ్యాండ్ విడ్త్ కదా, సో ఎంత జీబీ యూజ్ చేశారు అనేది టోటల్ గా. సో సెకండ్ డే అది ఎంత అయింది? 5 GB యూసేజ్ చూపించింది. ఇప్పుడు రేట్ ఆఫ్ యూసేజ్ ఏంటి? సెకండ్ డేకి ఫస్ట్ డేకి 5 GB మైనస్ 2 GB కదా, సో 3 GB మీ రేట్ ఆఫ్ యూసేజ్ ఫస్ట్ డేకి సెకండ్ డేకి. అండ్ 0th డేకి ఫస్ట్ డేకి మీ రేట్ ఆఫ్ యూసేజ్ 2 GB. సో రేట్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ దానికి ప్రెసెంట్ దానికి ఉండే డిఫరెన్స్. ఒక 30 days అలా మీరు మంత్ ఎండ్ వచ్చేసరికి ఒక 130 GB వాడారు. సో వాళ్ళు ఏం చేస్తారు? కౌంటర్ రీసెట్ టు 0 సెకండ్ మంత్ అయ్యేసరికి. రైట్? సో ఇలా రేట్ ఆఫ్ యూసేజ్ అనేది ఎవ్రీ డేకి క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎవ్రీ మంత్ కి క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మన సిపియు యూటిలైజేషన్ యొక్క మెట్రిక్ యూనిట్స్ ఏంటి అంటే సెకండ్స్. సిపియు యూటిలైజేషన్ మెట్రిక్స్ యూనిట్స్. సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్, అది రేట్ అనమాట. అది మనం ఇప్పుడు తీసుకొద్దాం, ఆ రేట్ అనేది. సో ఇది చాలా కాంప్లెక్స్ లాజిక్ ఇది. సో అది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను, అంటే నాకు కూడా ఏం పూర్తిగా అర్థం అవ్వదు. దట్ ఈస్ దానికి చాలా
ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ అదంతా అవసరం అవుతుంది, ఫ్రీక్వెన్సీలు లోపల ఉండేవి. బట్ నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. సిపియు యూటిలైజేషన్ మెట్రిక్స్ వచ్చేసి సెకండ్స్. నోట్ సిపియు క్వైరీ రాగలదా? నోట్ సిపియు సెకండ్స్ టోటల్. ఇది కౌంటర్ మెట్రిక్, ఇక్కడ నుంచి చూడండి. అంటే ఇది ఎప్పటికీ 0 అవ్వదు. అంటే సిపియు ఎంత సేపటి నుంచి రన్ అవుతుంది అంటే అనేది ఒకటి. సో దీంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి. నోడ్ సిపియు సెకండ్స్ టోటల్ లో మీ సిపియు ఖాళీగా ఉంది అంటే మోడ్ ఈక్వల్ టు ఐడల్ అని. అది మోడ్ ఈక్వల్ టు ఐడల్. ఐడల్ అంటే ఏం చేయకుండా ఖాళీగా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను మోడ్ ఈక్వల్ టు ఐడల్ అనిస్తే ఇది ఖాళీగా ఉన్నది. సో మన ఇన్స్టెన్స్ లో ఒక్కొక్క 2 కోర్ సిపియూస్ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ సిపియు ఇంత సెకండ్స్ ఖాళీగా ఉన్నట్టు, ఇది ఇంత సెకండ్స్ ఖాళీగా ఉన్నట్టు. ఓకే, సో లాస్ట్ 5 minutes లో మెట్రిక్స్ అంతా ఇవి. లాస్ట్ 5 minutes మెట్రిక్స్ ఇది అయినప్పుడు సో మనం రేట్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అదేంటంటే జస్ట్ రేట్ ఆఫ్ నోడ్ సిపియు యూటిలైజేషన్ ఈ 5 minutes సేపు. ఇందాక నేను చెప్పాను కదా రేట్ అనేది. సో ఈ 5 minutes అనేది తీసుకుంటే మనం 5 minutes ముందు ఎంత, 5 minutes ఇప్పుడు ఎంత. సో దీంట్లో 99% ఇది 100% రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎప్పుడు 100 తో మల్టిప్లై చేయాలి. సో 99.7% ఖాళీగా ఉంది, ఇక్కడ 99.79% ఖాళీగా ఉంది మన సిపియు కోర్స్. ఎందుకంటే మనం ఏం యూజ్ చేయట్లేదు కదా ఇన్స్టెన్స్. ఒకవేళ యూజ్ చేసి ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు యావరేజ్ తీసుకోవాలి. మనకు 2 కోర్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే సో మీరేం దీని గురించి పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇలా మనం క్వైరీ చేసుకొని అది తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకోవడం. 2 ఉన్నాయి కాబట్టి మనకు యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ బై ఇన్స్టెన్స్, ఒక్కొక్క ఇన్స్టెన్స్ యావరేజ్. ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉంటే అన్ని కనిపిస్తాయి అక్కడ. యావరేజ్ బై ఇన్స్టెన్స్ ఆఫ్ ఈ రేట్. ఇక్కడ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 కోర్స్ కలిపి యావరేజ్ తీసుకుంటే 99.79 ప్లస్ 99.8/2 కదా. ఆ వాల్యూ టోటల్ గా వచ్చేసి ఇది. మీకు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకుండే అదర్ ఇన్స్టెన్స్ ని ఆన్ చేస్తున్నా. దీని వాల్యూ కూడా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఐడియల్ గా ఉండే సెకండ్స్ ఎంత, మన ఒక 5 minutes టైంలో మనకు డిఫరెన్స్ కావాలి అంటే ఇలా రేట్. అండ్ 4-5 కోర్లు ఉన్నా ఎన్ని కోర్లు ఉన్నా యావరేజ్ తీసుకున్నప్పుడు యావరేజ్ పర్సంటేజ్ లో కావాలంటే ఇంటూ 100. సో ఇంత టైం మనకు మన ఇన్స్టెన్స్ సిపియు యూటిలైజేషన్ పర్సంటేజ్ వచ్చేసి ఐ మీన్ ఇది ఫ్రీగా ఉంది. యూటిలైజేషన్ కావాలి అంటే 100 మైనస్ ఇంకా ఈ టోటల్ గా ఒక బ్రేసెస్ ఓపెన్ చేయండి. యూటిలైజేషన్ వచ్చేసి నా 0.24. ఇది ఖాళీగా ఉండే పర్సంటేజ్. 100 లోంచి ఖాళీగా ఉండే తీసేస్తే మనకు యూటిలైజేషన్ పర్సంటేజ్ వస్తుంది. మనకి ఇంకా ఈ మెట్రిక్ రాలేదా?
నోడ్ రన్ అవుతుంది. 5 minutes ఇచ్చాను కదా నేను ఒక్క లైన్ ఇచ్చుకుని. ఇది ఇంకా ఇనిషియలైజ్ అవ్వలేదు. ఇంతసేపు అవుతుంది. ఇన్స్టెంట్ స్టేట్ స్టిల్ అను ఇనిషియలైజింగ్. గుడ్ ఫైన్. స్టిల్ 0 చూపిస్తుంది. 15 seconds వెయిట్ చేయాలి. ఓకే, సో నేను దాన్ని ఎనేబుల్ చేశానా? నోడ్ ఎక్స్పోర్టర్ ఎనేబుల్ చేయలేదు. సో అది ప్రాబ్లం. సో నోడ్ ఎక్స్పోర్టర్ ఎనేబుల్ చేయకపోతే అది ఆబ్వియస్లీ స్టార్ట్ అవ్వదు. sudo systemctl enable node_exporter and restart. Okay. 15 seconds wait చేయాలి at least. netstack -lnpp. Okay. Yeah. సో ఇదే క్వైరీ నేను ఇక్కడ రాసింది. జాబ్ అవసరం లేదు. ఇప్పుడు మన సిపి యూటిలైజేషన్ ఆఫ్ రెండు ఇన్స్టెన్సెస్ 1.1 1.8 ఒకటి. ఓకే, సో జనరల్ గా సిపి యూటిలైజేషన్ మనకు ఒక 70% దాన్ని దాటిందంటే మనం అలర్ట్ రైస్ చేసుకునేలాగా ఉండాలి. అలర్ట్ రైస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన అలర్ట్ రూల్స్ లో సిపియు పైన ఒక రూల్ రాసుకోవాలి. cpu.aml CPU utilization alert, CPU utilization alert. ఒక summary, CPU utilization is high. ఓకే, మన ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇదే.
ఓకే, లెస్ గ్రేటర్ దాన్ జనరల్ గా 70. ఇప్పుడు మనం 17 తీసుకురాలేం కాబట్టి ఇక్కడ 70 సంథింగ్ నేను జస్ట్ 0.1 అని ఇస్తున్నా. సో యూజువల్ గా అక్కడ 70 80 పెట్టుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మనకు అలర్ట్ రైజ్ అవ్వాలి. సో నేను దీన్ని అలర్ట్ రూల్స్ లో మెన్షన్ చేయాలి. ప్రొమిథియస్ లో అలర్ట్ రూల్స్ pim cpu డాట్ aml. w systemctl restart prometheus. ఓకే, ఇప్పుడు మనకి ఇది కూడా అలర్ట్ రావాలి. ఇక్కడ సిపి యూటిలైజేషన్ అలర్ట్, ఈ అలర్ట్ రూల్ కూడా ఇక్కడ లోడ్ అయింది. ఇప్పుడు ఇది ఫైర్ అవుతుంది ఇంకా 2 ఇన్స్టెన్సెస్ కి. ఫైరింగ్ లోకి వస్తే మనకు మెయిల్ వస్తుంది. చూస్తుంది ఒక మనం ఎంతసేపు ఇచ్చాం టైం? 1 minute. చేద్దాం. alert manager status system ctl status alert manager. alert manager is running. ఫైరింగ్ సిపి యూటిలైజేషన్ అలర్ట్ వచ్చింది ఇక్కడ మనకు అలానే మెయిల్ కూడా వచ్చేస్తుంది. సిపి యూటిలైజేషన్ అలర్ట్, ఈ ఇన్స్టెన్స్ లో సిపి యూటిలైజేషన్ ఎక్కువ ఉంది. సో మనకు మెయిల్ వచ్చేస్తుంది. సో ఇలా ఇది అలర్టింగ్ మొత్తం ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. అలానే మనం గ్రఫానాలో కూడా హిస్టారికల్ డేటాని చూసుకోవచ్చు. ఎప్పుడైనా అలర్ట్ వచ్చింది అంటే ఏ పర్టికులర్ టైం దగ్గర అలర్ట్ వచ్చింది అని చెక్ చేసుకోవాలి కదా. సో దానికి మనకు గ్రఫానా విజువలైజేషన్ బాగా యూజ్ అవుతుంది. సో నిన్న మనం గ్రఫానా ఇన్స్టాల్ చేసాం కదా, అలానే ఇప్పుడు గ్రఫానా ఇన్స్టాల్ చేద్దాం. curl small o import and then repos క్రియేట్ చేద్దాం. గ్రఫానా రెపో install Grafana. Start it.
and enable. $3000 లో మనకు గ్రాఫానా రన్ అవుతుంది. admin skip. ఇక్కడ కనెక్షన్స్ లో మనం ప్రొమీథియస్ కి కనెక్ట్ చేస్తున్నాం. $9090 సేవ్ అండ్ టెస్ట్. ఇక డాష్ బోర్డ్స్ లోకి వెళ్ళి క్రియేట్ డాష్ బోర్డ్. ఫస్ట్ విజువలైజేషన్ ఒకటి యాడ్ చేస్తున్నాం. డేటా సోర్స్ ఇది. విజువలైజేషన్ కోడ్ అని పెట్టండి ప్రొమీథియస్ కి. కామన్ ఆప్షన్స్ లో మనం నేమ్ ఇచ్చాం. రన్ క్వైరీ. మన ఇష్టం వచ్చిన గ్రాఫ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ సింపుల్. ఓకే, ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ ఇట్ ఈస్ 0 రెడ్, ఇఫ్ ఇట్ ఈస్ 1 గ్రీన్. ఓకే, అప్లై. సో ఇది మనం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక విజువలైజేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక విజువలైజేషన్ ఏంటి, ఈ సిపియు యూటిలైజేషన్ ఉంది కదా, ఇది యాడ్ చేసుకోవచ్చు. రన్ ది సిపియు యూటిలైజేషన్. అండ్ ఆప్షన్స్ కావాలంటే మనకు ఇన్స్టెన్స్ కదా, ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ వస్తుంది. ఇక్కడ థ్రెషోల్డ్ లో దిస్ ఈజ్ ఓకే. థ్రెషోల్డ్ లో 80 కంటే ఎక్కువ అయితే రెడ్, దట్ ఈస్ ఫైన్. డాష్ బోర్డ్ డెమో డాష్ బోర్డ్ అని ఇస్తున్నాం. సేవ్. సో ఇప్పుడు యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంది. ఎప్పుడైనా ఎక్కువ అనిపించిన స్పైక్ వచ్చినప్పుడు ఆ టైం స్టాంప్ నోట్ చేసుకొని ఆ టైం స్టాంప్ లో మొత్తం ఏం జరిగింది అనేది మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా మనం ఎన్ని విజువలైజేషన్స్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అలానే ఫ్రీ మెమరీ అంటే ఏంటి, నోడ్ మెమరీ ర్యామ్ అన్నమాట. ఫ్రీ బైట్స్ బై నోడ్ మెమరీ టోటల్. ఫ్రీ బై టోటల్ into 100. Brackets into 100. 25% మనకు ఫ్రీగా ఉంది ర్యామ్. ఇప్పుడు ర్యామ్ లో వెళ్ళి చెక్ చేస్తే ఫ్రీ.
ఇది ఫ్రీ, ఇది బై టోటల్. సో 20% ఆర్ అవైలబుల్ అనైనా తీసుకోవచ్చు. అవైలబుల్ అంటే ఇక క్యాష్‌తో కలిపి. ఈ క్యాష్‌తో కలిపి అనమాట. సో మనం ఫ్రీ కావాలంటే ఫ్రీ, అవైలబుల్ కావాలంటే అవైలబుల్. సో ఈ ఫ్రీ అనేది 20% కంటే తగ్గింది అంటే అలర్ట్ రైజ్ చేసుకోవచ్చు మనం. అలర్టింగ్ రూల్స్‌లో. బట్ ఇక్కడ ఇంకొక విజువలైజేషన్ యాడ్ చేస్తున్నా. కోడ్ రన్ వైల్. ఓకే. అండ్ దెన్ థ్రెషోల్డ్ 20 కంటే తగ్గింది. ఫ్రీ కదా. యూసేజ్ మనం యూసేజ్ తీసుకుందాం, ఇంకా బెటర్‌గా ఉంటుంది. 100 మైనస్ యూసేజ్ ఇక్కడ 74%, ఇక్కడ 45%. ఈ యూసేజ్ అనేది జనరల్‌గా 80 అనుకుంటాం. ఇక్కడ నేను 40కి రాస్తున్నాను జస్ట్. సో దీని టైప్ అనేది కూడా మీరు ఇలా అయినా పెట్టొచ్చు. ఇలా అయినా పెట్టొచ్చు. సేవ్ అట్లా. సో ఏది మనది? ఇది అప్. సో దీన్ని రీనేమ్ చేయండి యాక్చువల్లీ. ఎడిట్ టైటిల్ ఇది సర్వర్ అప్. ఓకే. ఇది సిపి యూటిలైజేషన్ కదా. ఎడిట్ CPU utilization. Save. Apply. ఇది RAM. ఇది RAM యూసేజ్ గా, ఇది RAM యూసేజ్ ఉంటుంది. ఇది ఇప్పుడు 45.9, ఇది 74. ఓకే. కావాలంటే దీని లేబుల్స్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు మనం. ఎడిట్ ఆప్షన్స్ లెజెండ్ లో నేమ్, సేవ్, అప్లై. దీన్ని సైజ్ అనేది మార్చుకోవచ్చు. ఓకే. సో ఇంకా మన ఫ్రీ డిస్క్ యూసేజ్, ప్రొమీథియస్ ఫ్రీ డిస్క్ యూసేజ్. డిస్క్ యూసేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మన ఫైల్ సిస్టమ్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ తీసుకుంటున్నా. సో యూజువల్లీ ఫ్రీ డిస్క్ అనేది ఎలా సెర్చ్ చేస్తాం, DFHT అని ఇలా చూస్తాం కదా. సో దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి. మనం కావాలంటే అన్నిటినీ మానిటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు మానిటర్ చేస్తున్నది ఏంటి, రూట్. ఓకే. ఇప్పుడు ఈ క్వైరీ తీసుకెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేశానంటే నాకు రూట్ ఫైల్ సిస్టమ్ యొక్క మెమరీ. సో యూసేజ్ ఎంత, 30. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 30% యూసేజ్. యూసేజ్ కానీ 70 దాటింది అంటే వీ కెన్ రైజ్ అన్ అలర్ట్. సో అది అలర్ట్ మీరు రాసేయండి ఇట్లా సింపుల్. ఇదే క్వైరీ ఇక్కడ ఇవ్వడము, గ్రేటర్ దాన్ సమ్ వాల్యూ ఇవ్వడం, ఒక నేమ్ ఇవ్వడం. సో దీన్ని నేను ఇక్కడ యూసేజ్ లో ఇక్కడ క్యాల్కులేట్ చేస్తాను. ఇంకొక విజువలైజేషన్. సో దీని నేమ్ వచ్చేసి
disk usage, root disk usage. Run queries, legend లో you can give name, apply. Legend name, save and apply. సో ఇలా మనం ఎలా కావాలంటే అలా రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది రోడ్ డిస్క్ యూసేజ్. అలానే నెట్వర్క్, ప్రొమీథియస్ నెట్వర్క్ ట్రాఫిక్ మానిటరింగ్ క్వైరీ. ఏ టైంలో నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఎక్కువ వచ్చింది, మనం ఒక పర్టికులర్ ఏపీఐని కూడా ఇలా చేయొచ్చు. మన సర్వర్ మెట్రిక్స్ కాబట్టి ప్రొమీథియస్ నెట్వర్క్ ట్రాఫిక్ కాదు, నెట్వర్క్ యూసేజ్ క్వైరీ. నెట్వర్క్ ట్రాఫిక్ అనేది సర్వీసెస్ కి, దిస్ ఇస్ మన సర్వర్ కి రిసీవ్ అయ్యే మెట్రిక్స్. నెట్వర్క్ సెండ్ బైట్స్, రిసీవ్ బైట్స్, అలా ఏదో ఒకటి. ఇది మన సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిన ట్రాఫిక్. టోటల్ కావాలి అంటే లెటర్స్ నోడ్ అండర్ స్కోర్ నెట్వర్క్ టోటల్ రిసీవ్ బైట్స్ టోటల్. ఇది ఇంటర్ఫేసెస్ బట్టి మనకు ఇంటర్ఫేసెస్ వచ్చేసి ఇది EN5 కదా మనకు. సో ఇలా తీసుకోవాలి, డివైస్ ఈక్వల్ టు EN5. ENS5. అంటే ఇన్ని బైట్స్ వచ్చిందన్నమాట. సో దీన్ని కూడా మనం అక్కడ మెన్షన్ చేస్తే మనకు రేట్ ఇంక్రీజ్ ఫంక్షన్ query exactly రిసీవ్డ్ సరిపోతుంది యాక్చువల్లీ. సో రిసీవ్డ్ ప్లస్ మన దాంట్లోంచి బయటికి వెళ్ళిన ట్రాన్స్మిషన్ మొత్తం సమ్.
2209 bytes. లాస్ట్ 1 minute లో. సో ఇదే క్వైరీని మనం అక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. నెట్వర్క్ బ్యాండ్విడ్త్. సర్వర్ కి వచ్చిందండి. సో ఈ క్వైరీ నేను చూస్తాను. గ్రూప్ పై చేయాలి. ఓకే, సో జనరల్ గా ఇలా, సో మోస్ట్లీ ఎస్ఆర్ టీం వాళ్ళు వాళ్ళ మెయిన్ ప్రైమరీ వర్కే ఇదనమాట. సో ఇవి కాన్ఫిగర్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేస్తూ ఉండడం. సో డెవాప్స్ ఇంజనీర్స్ గా మనం చేయాల్సింది నోడ్ ఎక్స్పోర్టర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసుకోవడం. అండ్ మనకు జీరో నాలెడ్జ్ అని కాదు, సో మనకు నాలెడ్జ్ అనేది వీళ్ళతో వర్క్ చేస్తూ కొన్ని ప్రాజెక్ట్స్ లో మరీ స్టార్ట్అప్ అయితే ఎవ్రీథింగ్ మనమే చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఇదంతా చెప్పాను. ప్రొమిథియస్ మీరే ఇన్స్టాల్ చేసుకొని ఇలా అంతా స్క్రాప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలర్టింగ్ అయితే సెట్ చేసాము. ఈ క్వైరీస్ ఒక్కటే ఏంటంటే నేను ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సెర్చ్ చేసుకొని చేయడమే. ఎవరు దీన్ని బై హార్ట్ చేయలేరు. సో దీంట్లో మనం సర్వర్ మెట్రిక్స్ అన్ని ఇలా తీసుకుంటాం. ఇంకా ఈఎల్కేకి వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ ని మెజర్ చేయడము, లాగ్స్ లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా అండ్ అప్లికేషన్ లో ఏమైనా 500 ఎర్రర్స్ ఉన్నా అవన్నీ అక్కడ వస్తాయి మనకి ఈఎల్కే. సో ఈఎల్కే అనేది కూడా చాలా పెద్ద టూల్, ఎలాస్టిక్ లాగ్ స్టాష్ కిబానా అనేది. సో దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది, ఎలాస్టిక్ సర్చ్ అడ్మినిస్ట్రేటర్స్ అనేది. ఓకే, వాళ్ళు ఏంటంటే ఆర్గనైజేషన్ వైజ్ ఒక బ్యాంక్ తీసుకున్నామంటే ఆ బ్యాంక్ లో ఉండే లాగ్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. మామూలుగా 1 year వరకు 2 years వరకు మనం లాగ్స్ ని సేవ్ చేయాలి అనేది. సో ఆ కండిషన్స్ ఆ రెగ్యులేషన్స్ వల్ల ఎలాస్టిక్ సర్చ్ డేటాబేస్ లో ఆ లాగ్స్ అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటారు జనరల్ గా. డెవలపర్స్ అవసరమైనప్పుడు అందులోకి లాగిన్ అయ్యి ఆ లాగ్స్ అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. We can stop till here today. అండ్ టుమారో ఏంటంటే రోబో షాప్ ప్రాజెక్ట్ ప్రీవియస్ బ్యాచ్ కూడా కొంచెం పెండింగ్ ఉంది. సో అది ఇందులో కలిపి రేపు మనం రోబో షాప్ ని మాన్యువల్ గా కాన్ఫిగర్ చేస్తాము. సో దాని తర్వాత మనం క్యూబర్నెటీస్ లోకి రోబో షాప్ ని ఇన్స్టాల్ చేస్తాం. మన షేర్డ్ పైప్ లైన్స్ యూస్ చేసుకొని సింగిల్ పైప్ లైన్, ఓకే, సెంట్రలైజ్డ్ పైప్ లైన్ రాసుకొని క్యూబర్నెటీస్ లోకి మన రోబో షాప్ ప్రాజెక్ట్ ని ఇన్స్టాల్ చేస్తాం. రేపు మాన్యువల్ గా చేస్తాం, దాంట్లో మల్టిపుల్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి కాబట్టి. దాని తర్వాత వి విల్ స్టార్ట్ ఈఎల్కే, అది 1 సెషన్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి పైథాన్ సెషన్స్, పైథాన్ స్క్రిప్టింగ్ సింటాక్స్, పైథాన్ లో ఫంక్షన్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కొన్ని చిన్న ఆటోమేషన్స్ అండ్ మనము కాస్ట్ ని ఎలా సేవ్ చేయొచ్చు ఒక యూస్ కేసు. డెవలపర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా నైట్ 8 o'clock నుంచి, తర్వాత రోజు మార్నింగ్ 8 వరకు డెవలప్మెంట్ రిసోర్సెస్ అన్ని ఎలా ఆఫ్ చేయాలి, తర్వాత ఆటోమేటిక్ గా ఎలా ఆన్ చేయాలి, కాస్ట్ ఆప్టిమైజేషన్, అలాంటివన్నీ కొన్ని యూస్ కేసెస్ పైథాన్ లో డిస్కస్ చేస్తాము. దెన్ కంప్లీట్ అవుతుంది. ఈ మానిటరింగ్ పైన కంప్లీట్ ఒక 20 hours పైన యాక్చువల్లీ కోర్స్ అనేది ఉంటుంది. అది చాలా రోజుల నుంచి చేయాలని అనుకుంటున్నాము.
ఆ కోర్స్ క్రియేట్ చేసినప్పుడు we will inform you anyhow in the groups. Okay. ఈ అలర్ట్స్ అనేది వస్తూనే ఉంటాయి. Okay, then if no questions, see you tomorrow. Ganesh, you have one question? Hello? Srinivas? హలో Yeah, hi. హాయ్ గుడ్ మార్నింగ్ శివ. ఇప్పుడు గ్రఫానా Good చేశాం morning. కదా, ఒక పర్టికులర్ Hmm. యూజర్కు మళ్ళీ డైరెక్ట్ యూఆర్ఎల్ ఇచ్చేసి అతను ఎడిట్ చేస్తాడు కదా విజువలైజేషన్ ఇట్లా, అలా కాకుండా ఓన్లీ రీడ్ ఓన్లీ ఇవ్వచ్చా అతనికి? దీంట్లో ఇంకా యూజర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్. ఓకే ఓకే ఆ పర్టికులర్ పర్సన్ యూజర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఇది ఒక గ్రఫానా అని కాదు, మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా కూడా యూజర్ మేనేజ్మెంట్ అనేది పక్కా ఉంటుంది. బట్ అది సేమ్ యూజర్, గ్రూప్, రోల్, పర్మిషన్ అన్ని చోట్ల అదే అన్నమాట కాన్సెప్ట్ అయితే. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తా ఉన్నారు మీరు? చెప్పాం కదా, ఓకే జాయిన్. ఓకే ఓకే అండి, సారీ. గ్రూప్ లో మెన్షన్ చేశాను, యూట్యూబ్ లో పోస్ట్ చేసాము. పార్ట్ 1 ఈరోజు పార్ట్ 2 వస్తుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. యా శ్రీనివాస్. హలో శివ. యా హాయ్ శివ, అది ఈసీటీ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు అది ఏఎంఐ యూజ్ చేస్తాం కదా, డెవాస్ ప్రాక్టీస్, అది ఏమన్నా రిమూవ్ చేశారా? అది ఫిల్టర్ కావడం లేదు, చూపించడం లేదు, 0. లేట్ అవుతుంది అంతే, ఒక మాక్సిమం 2-5 minutes లోపల వస్తుంది. సో అది మనమే చేయాల్సింది ఏం లేదు, అది AWS లేట్ చేస్తుంది. ఓకే ఓకే, ఏం లేదు, కొన్ని క్లాస్ మిస్ అయినాయి, అందుకు ప్రాక్టీస్ చేయడానికి అడిగాను. అది కొంచెం లేట్ అవుతుంది అంతే. ఓకే ఓకే, అదే ఏమన్నా రిమూవ్ చేశారేమో అనేసి అడిగాను. లేదు నో, ఓకే కొంచెం థ్యాంక్స్ లేట్ శివ. అవుతుంది. ఓకే థ్యాంక్స్ శివ, థ్యాంక్స్ సో మచ్. శ్రీనివాస్ కే. రామ్. యా షుగర్, గుడ్ మార్నింగ్ షుగర్. యా గుడ్ మార్నింగ్. షుగర్, ఇప్పుడు మనకి అవి మీరు ఒకసారి గ్రాఫ్ ఓపెన్ చేస్తారా? అది విజువలైజేషన్ చూపించారు కదా, డాష్ బోర్డ్స్ అన్ని చూపించారు. ఇప్పుడు యాక్చువల్ గా మనకి మీరు ఇట్లా ఒక్క సర్వర్ కాబట్టి ఇన్ని చూపించారు. 30 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్ ఎండ్ 30 ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ 30 ఉంటాయి, మొత్తం 60 అవుతాయి కదా, డీబీస్ ఉంటాయి. మరి వాటికి ఎట్లా చూసుకుంటామండి? ఇక్కడ ఒక సర్వర్ కాబట్టి మనం మేనేజ్ చేసామండి. ఫిల్టర్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎవ్రీ సర్వర్ లోనే ఇట్లా కాన్ఫిగరేషన్ చేయాలి కదండి మనం. అది AMI లో వచ్చేస్తుంది ఆప్షన్. మనకు కావాల్సింది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. నోడ్ నోడ్ 2 నేను సెలెక్ట్ చేసుకున్నా, నోడ్ 1 సెలెక్ట్ చేసిన, ఓకే, 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ ఆప్షన్ కూడా వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకు కొన్ని ఓపెన్ డాష్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ న్యూ ఇంపోర్ట్ డాష్ బోర్డ్. ఇప్పుడు నేను ప్రతిదీ మనం ఫ్రమ్ ద స్క్రాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎలా అయితే టెరాఫార్మ్ మాడ్యూల్స్ ఓపెన్ గా ఉన్నాయో అక్కడ నోడ్ ఎక్స్పోర్టర్ డాష్ బోర్డ్ గ్రాఫానా. సో ఈ ఐడి అనమాట, ఈ ఐడి తీసుకొని కాపీ ఐడి, ఈ ఐడి తీసుకొని మన గ్రాఫానాలో ఈ ఐడి ఇచ్చామంటే కొంతమంది ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటారు. ప్రామిథియస్ మనకు ఫుల్ మెట్రిక్స్ ఇదే ఫుల్ చేసేస్తుంది. మొత్తం మనకి జనరల్ గా నోడ్ ఎక్స్పోర్ట్ నోడ్ లో మనం మానిటర్ చేయాల్సిన మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇదే పూర్తిగా తీసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు, ఆప్షన్స్ కూడా అదే ఇచ్చింటాం. చూడండి, ఇక్కడ మీకు 60 ఉన్నప్పుడు 60 వస్తుంది. ఇక్కడ
ఓకే అండి. అప్పుడు మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇంకొకటి మీరు అది ఏఎంఐ కాన్ఫిగరేషన్ అదే అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పారు కదా, తర్వాత చెప్పారండి. అంటే మేబీ నేను క్లాస్ ఏంటది? మిస్ ఏఎంఐని అంటే మనం కస్టమైజ్ చేసాం కదండి. యాక్చువల్గా ఇన్స్టెంట్ చేశాక మనకి కలర్స్ చెప్పడం, కలర్స్ కానీ అవి చెప్తా అన్నారు కదా తర్వాత, గుర్తుందండి? కలర్స్ అండ్ ఫాంట్ సైజ్ కానీ ఇవన్నీ కస్టమైజేషన్ ఎట్లా చేస్తాం? ఒక ఏఎంఐ తీసుకుని అది మీరు చేసాం కదండి. మీరు డెవాప్స్ ప్రాక్టీస్ అని ఒక ఏఎంఐ చేశారు కదా, కమ్యూనిటీలో పోస్ట్ చేశారు కదా. మనకు ఏఎంఐ అయితే మనం డెవలప్ చేసాం కదా మన ప్రాజెక్ట్ లో. సో ఇక్కడంతా మన ఏఎంఐ, ఇదంతా ఏఎంఐ కదా, హ్యాన్సిబుల్ ఇంటిగ్రేట్ చేసాం కదా. ఓకే అండి, ఇది నా ఒకసారి చూడాలి, అయితే చూస్తానండి, గుర్తులేదు, చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. yeah, that's all for today's session. See you tomorrow. Bye bye.